సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే. మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడే కళను మనకి అద్భుతంగా నేర్చుకోవడానికి చిన్న చిన్న మెళకువలతో పాటు ప్రాక్టికల్గా సాధ్యమయ్యే విధానం చెప్తూ మనం చేస్తున్న ఈ వీడియోలకి మీ స్పందన చూస్తుంటే మాకు మరింత ఉత్సాహకరంగా ఉంది. ఈ వీడియోలో మనం చెప్పుకోబోతుంది, ఇలా మాట్లాడితే ఎంతటి వారైనా మీకు అభిమానులుగా మారడం తథ్యం. అవునా? అవును. మనకి సొసైటీలో అభిమానులు ఎవరికి ఉన్నారు అంటే ఎక్కువ శాతం మంది యాక్టర్లకో, ప్లేయర్స్కో, ఆర్టిస్టులకో, పర్టికులర్ రంగంలో నిష్ణాతులకు మాత్రమే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. కానీ రాజకీయ నాయకులు కూడా కొంతమందికి చాలా అభిమానులు ఉంటారు. మనం చూసే ఉంటాం. కొంతమంది వాళ్ళు చేసిన పనుల ద్వారా, వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ప్రజల గుండెల్లో గూడుగట్టుకుంటే, మరికొంతమంది వారి వాక్చాతుర్యంతో, వాళ్ళు ఉపన్యసించే కళతోటి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న వాళ్ళు. మరి అంత మనసు దోచుకునే విధంగా మీ మాటలు విన్నవాళ్ళు మీకు అభిమానులుగా మారిపోవాలి అంటే అది అందరికీ సాధ్యమేనా? నా వల్ల కూడా అవుతుందని మీకు డౌట్ ఉంటే, ఇక్కడ నేను చెప్పబోయే కొన్ని మనకి ఉపయోగపడేవి, ప్రాక్టికల్గా చేయగలిగిన కొన్ని టెక్నిక్ చెప్తున్నాను. వీటిని అమలు చేస్తే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఒక్కసారి మీకు నచ్చిన నాయకుడు ఎవరో ఒకళ్ళిద్దరు పేర్లు అనుకోండి లేదా గుర్తెచ్చుకోండి. వాళ్ళల్లో ఏ క్వాలిటీ వల్ల మీరు వాళ్ళని మీరు ఇష్టపడుతున్నారో చూసుకోండి. కానీ జనరంజకంగా మాట్లాడే నాయకులు కొద్దిమందే ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మీకు బాగా మాట్లాడతారు, వీళ్ళు బాగా మాట్లాడగలరు అనుకున్న పేర్లు ఒక 5 గుర్తెచ్చుకోండి. కుదిరితే పేపర్ మీద రాయండి. అంటే ఇంతమంది, ఇన్ని వందల మంది, వేల మంది నాయకుల్లో కొద్దిమంది మాత్రమే బాగా మాట్లాడగలుగుతున్నారు. అందరినీ ఆకట్టుకునే విధంగా, ముఖ్యంగా వారికి అభిమానులుగా మార్చుకోగలుగుతున్నారు. ఈ సోదంతా ఎందుకంటారా అంటే చిన్న లాజిక్ చెప్తా. ఫోకస్ చేయకపోవడం వల్ల అభిమానులుగా మార్చుకునేంత ఆకర్షణీయంగా మాట్లాడాలి అంటే దాన్ని చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్ళాలి. అలా వెళ్ళకపోవడం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పడానికి ఈ పాయింట్ చెప్పడం జరిగింది. సో ఏ స్పీచ్కైనా కావాల్సింది మీరు ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఏ విషయాన్ని చెప్పాలనుకున్నారు, ఇది స్పష్టత ఖచ్చితంగా ఉండాలి. అంటే కంటెంట్ క్లారిటీ అంటారు. విషయం ఏంటి, ఏ సందర్భంలో వాడుతున్నాము. అందుకే కొంతమంది అంటారు, ఈడెవడరా సమయం సందర్భం లేకుండా మాట్లాడుతుంటారు. ఈ మధ్య కాలంలో మాట్లాడడం అంటే జనాలను తిట్టడమనో, లేదా ప్రతిపక్ష పార్టీని పూర్తిగా అసభ్య పదాలతో తిట్టడమనో, ఛాలెంజ్లు చేయటమనో, వాడకూడని పదాలు వాడుతూ రెచ్చగొట్టేటట్టు మాట్లాడటం, రప్పనో లేకపోతే ఇంకోటనో, ఇవి కాదు. వీటి వల్ల అప్పటికప్పుడు కొంత మైలేజ్ వచ్చినా, వ్యూస్ పెరిగినా కింద వాళ్ళ కామెంట్ చూడండి. ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిత్వం మీద విపరీతమైన ప్రభావం పడుతుంది. కాబట్టి మనం వాడే కంటెంట్ చాలా క్లియర్గా ఉండాలి. అది మొదటిది. సందర్భానికి తగ్గట్టుగా, అక్కడున్న ఆడియన్స్ తగ్గట్టుగా. మీరు బాగా చదువుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నట్లయితే అక్కడ వాళ్ళకి కావాల్సిన ఎగ్జాంపుల్ కానీ, వాళ్ళకి వాడవలసిన భాష ఎక్కువ ఉంటుంది. అలాగే ఊర్లలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టుగా ఆ సంబంధించిన ఎగ్జాంపుల్, అక్కడ ఉన్న సమస్యలు వాళ్ళకి అర్థమయ్యే భాష చెప్తే మంచిది. ఇంకా రెండవది, మనం వాడే పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మైండ్లో చాలా వర్డ్స్ ఉంటాయి. అవి గుర్తు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? రోజు మొత్తం మీద మనం వాడే పదాలు తక్కువ. అంటే మాట్లాడే కళను, భాషని కూడా మనం మర్చిపోతున్నాము. దీనికి నేను చాలాసార్లు చెప్తూ ఉంటా. ఒక 20 నుంచి 60 రోజుల పాటు మంచి వక్తగా కావాలనుకున్న వాళ్ళు తెలుగు పేపర్స్, ఏదైనా న్యూస్ పేపర్స్ తీసుకొని అందులో ఎడిటోరియల్ చదివితే, దానివల్ల ఎడిటోరియల్ ఎప్పుడు కూడా కొంచెం మంచి భాష, డిగ్నిఫైడ్ లాంగ్వేజ్, అంటే గౌరవప్రదమైన భాష, గౌరవప్రదమైన పదాలు, స్వచ్ఛమైన తెలుగు ఉంటుంది. తెలుగులో మాట్లాడాలంటే నోరు తిరగాలి, ఏది పడితే అది మాట్లాడడం, ఆ శబ్దం కరెక్ట్గా పలకాలి, ఒత్తులు, పొల్లులు, విసర్గాలు స్పష్టంగా పలకగలిగితే మీ మీద, మీ భాష మీద వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. ఏముంది మాట్లాడటమే కదా, మన భాష మనకు విలువనిస్తుంది. మనం వాడే పదాలు మనకి పెదాల నుంచి పలకటం కాదు, అది హృదయం నుంచి పలికినట్టు, మనసును కదిలించేటట్టు, మనుషుల్ని కలుపుకునేటట్టు ఉండాలి తప్పితే కెలికేటట్టు ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. మూడో అంశం, నేను బాగా మాట్లాడలేను అనే భయంతో మొదలెట్టిన, నా స్పీచ్ గురించి వీళ్ళు ఏమనుకుంటారని మొదలుపెట్టినా ఖచ్చితంగా మీరు అద్భుతంగా మాట్లాడలేరు.
పబ్లిక్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు లేదా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మనసులో ఒకటి అనుకోవాలి. స్టేజ్ మీద ఉండని చెప్పు నేను కింగ్. స్టేజ్ మీద ఉండని చెప్పు నేను కింగ్. కింగ్ భయపడ్డో, కింగ్ బతిమలాడ్డో. ఇది ఎప్పుడైతే మీరు మనసులో స్థిరంగా అనుకుంటారో, ఎదుటి వాళ్ళ గురించి మీరు మాట్లాడడం అంటే వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టి, మీ మాటల మీద శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నా ఇది 10 సార్లు అనుకోవాలి. స్టేజ్ మీద ఉన్నంత సేపు నేను కింగ్. కింగ్ భయపడ్డో, కింగ్ బ్రతిమలాడడు. దీన్ని మీరు నరాల్లోకి, మనసులోకి, మైండ్‌లోకి ఎక్కించుకుంటే మీ మాట మారుతుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మారుతుంది. మీ మాటలు తడబడటం గాని ఉండదు. ఇంకా మరో అంశం, మీరు ముగింపునిచ్చేటప్పుడు కూడా మాక్సిమం అక్కడున్న వాళ్ళని కనెక్ట్ చేస్తూ, అక్కడున్న ఎగ్జాంపుల్ చెప్తూ, ఏ ఉద్దేశంతో, ఏ భావన కలిగించుకున్నారు కూడా రెచ్చగొట్టాలనుకున్నారా? లేకపోతే ప్రేరణ కలిగించాలనుకున్నారా? లేకపోతే అవేర్‌నెస్ క్రియేట్ చేయాలనుకున్నారా? ఒక ప్రశ్నించే తత్వాన్ని వాళ్ళలో పెంచాలనుకున్నారా? దీనికి తగ్గట్టుగా మీ ముగింపు పదాలు ఉండాలి. ఇలా మనం అంటే దీన్ని బర్గర్ టెక్నిక్ అంటారండి. స్టార్టింగ్ అద్భుతంగా ఉండాలి. మధ్యలో కొంచెం అటు ఇటు అయినా చివరిలో కూడా అద్భుతంగా ఉండాలి. ఆ అద్భుతాన్ని తీసుకెళ్తే అది వినసొంపుగా, ఆకర్షణీయంగా, అర్థవంతంగా, చివరికి ఆదర్శప్రాయంగా ఉండేటట్టు మాట్లాడితే మన మాటే మన ఎదుగుదలకు మెట్టు అవుతుంది. ఇప్పుడు మనం పదాలతో మాట్లాడే ప్రతి మాట పేటలు దాటొచ్చు, గల్లీ దాటి ఢిల్లీ వరకు తీసుకెళ్ళొచ్చు. ఇలా మొదలెట్టి ఇలా ఈ సూత్రాలన్నీ ఎళ్తే ఎవరైనా మీకు అభిమానులుగా మాట్లాడతారు. మాట్లాడటం అనేది ఒక ఉచిత వరం. దానిని వాడటం ఒక కళ. ఆ కళ తెలిస్తే నాయకులవుతారు. తెలియకపోతే అనుచరులుగా ఉండిపోతారు. నాయకులుగా ఎదుగుతారా? అనుచరులుగా మిగిలిపోతారా? మీకే చాయిస్. నాయకులుగా ఎదగాలంటే మాట్లాడే కళను నేర్చుకోండి. మా సహాయం తీసుకోండి. మీలో ఉన్న అద్భుతం వక్తని మీరు ప్రపంచానికి పరిచయం చేయండి. ధన్యవాదాలు.